సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. కడప జిల్లా చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదిక అయింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇక కడప నగరం మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. రేపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడపకు రానుండటంతో మిగిలిన పనులు కూడా 100% పూర్తవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మహానాడు ఏర్పాట్లపై టీడీపీ సీనియర్ నేత, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ దాదాపు 20 కమిటీలు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. సుమారు 50,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, వారికి తగ్గట్టుగా సభా ప్రాంగణం, భోజన వసతులు సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ మహానాడును స్వచ్ఛ మహానాడుగా, జీరో వేస్ట్ ఈవెంట్ గా నిర్వహిస్తున్నామని, పర్యావరణ హితమైన వస్తువుల్ని వాడుతున్నామని తెలిపారు. మహానాడులో చర్చించవలసిన తీర్మానాలపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు మహిళలకు ప్రాధాన్యం వంటి అంశాలపై ప్రధానంగా తీర్మానాలు ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి, కడప జిల్లాకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. గతంలో రాయలసీమ అభివృద్ధికి పాటుపడింది తెలుగుదేశం పార్టీయేనని, ఈసారి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కడప గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మహానాడు నిర్వహిస్తున్నామని అన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మహానాడు విజయవంతానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా కడప జిల్లాకు, రాయలసీమకు మేలు చేకూరుతుందని పల్లా శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.